హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ దందా. మొత్తానికి ఐపీఎల్లో సన్ రైజర్స్ కీలకమైన ప్లేయర్స్ అయితే ఈసారి తీసుకుందనమాట. సో ఈ ప్లేయర్స్ మనకి కప్పు కొట్టే ఛాన్స్ ఉందా లేదా ముందు తెలుసుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైము ఫైనల్ వరకు వెళ్ళి ఓడిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ టీంతో పక్కగా కొడతదని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సో ఈ టైం అంతకంటే మంచి ప్లేయర్స్ని తీసుకుందా లేదంటే వర్స్ట్ ప్లేయర్స్ని తీసుకుందా ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ తర్వాత రాజస్థాన్ టీం, ఈ టీము ఏ ప్లేయర్స్ని తీసుకుంది, బట్లర్ని సొంతం చేసుకుందా లేదా అయితే చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంకా సిఎస్కే అండ్ ఆర్సీబీ వీడియోస్ కోసం అయితే ముందు వీడియో చేశాను, అది ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి అనమాట. సో ఇంకా సన్ రైజర్స్ టీమ్స్కి వచ్చేసరికి సన్ రైజర్స్ ఏకంగా రిటెన్షన్లో 75 crores అయితే తీసుకొచ్చింది. చాలా ఎక్కువ అమౌంట్ అయితే రిటెన్షన్లో స్పెండ్ చేసిందనమాట. అండ్ ఆక్షన్లో అయితే 44.8 CR అయితే ఖర్చు పెట్టింది. అండ్ పర్స్ 20 lakhs అయితే లెఫ్ట్ అయిందనమాట పర్స్. సో 20 lakhsకి అయితే ఏ ప్లేయర్స్ రారు కాబట్టి నో ప్రాబ్లం. సో టోటల్ ప్లేయర్స్లో 25 out of 20 మందిని తీసుకుంది. అంటే 5 ప్లేయర్స్ని తీసుకోలేదు. 13 ఇండియన్ ప్లేయర్స్ అండ్ 7 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే తీసుకుంది. సో మ్యాక్సిమం రిటర్న్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చూద్దామంటే ఫస్ట్ హెన్రిక్ క్లాసన్ వికెట్ కీపరు, మనకు తెలిసిందే కదా, ఏకంగా 23 CRకి అయితే హెన్రిక్ క్లాసన్ రిటర్న్ చేసుకుంది. అబ్సల్యూట్లీ వర్త్. ఎందుకంటే హెన్రిక్ క్లాసన్ వికెట్ కీపర్ అండ్ మంచి బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్కి పోయిన సీజన్లో ఎన్నో విజయాలు అందజేశాడు. సో ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు హెన్రిక్ క్లాసన్ దించుకోవడం వల్ల. తర్వాత ప్యాట్ కమిన్స్ అద్భుతమైన కెప్టెన్సీ చేసి ఫైనల్ వరకు తీసుకొచ్చిన ప్యాట్ కమిన్స్ని మనం అద్భుతంగా చూడవచ్చు. ఎందుకంటే ఆ లీడర్షిప్ ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు అండ్ మన ఎస్ఆర్హెచ్కి ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. అండ్ మంచి టీంని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు ప్యాట్ కమిన్స్కి. 18 CRని అయితే ఉంచుకుందనమాట. అండ్ నితీష్ రెడ్డి మన తెలుగు ప్లేయరు, లాస్ట్ టైం అరగదీసేసాడు అండ్ హైదరాబాద్కి. అండ్ ఇప్పటికి మన ఇండియాకి కూడా ఆడుతున్నాడు. సో మంచి బ్యాట్స్మెన్. సో అండ్ ఆల్రౌండర్ ఆల్సో ఈయన. సో నితీష్ రెడ్డిని 6 CRకి అయితే రిటెన్షన్ చేసుకుంది, మంచి అమౌంట్. అండ్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్, ఈ కాంబినేషన్ ఏమైనా ఉందా? 300 దాటే ఈసారి అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైమే 300 వెళ్తుంది అనుకున్నాం, బట్ ఈసారి మాత్రం తప్పకుండా వెళ్తుంది అనే ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మకి 14 CR అయితే రిటర్న్ చేసుకుంది. ట్రావిస్ హెడ్ని 14 CR. అండ్ ఇద్దరు ఆల్రౌండర్స్ అనమాట. ట్రావిస్ హెడ్ తెలుసు కదా, హెడ్ వచ్చాడంటే హెడ్లు పగిలిపోతాయి ఇంకా. సో ఆ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. సో సన్ రైజర్స్ నెక్స్ట్ మరి వీళ్ళంతా ఆల్రౌండర్స్ మీకు తెలిసిందే కదా. మరి ఎవరిని కొన్నది ఆక్షన్లో చాలా తక్కువ స్పెండ్ చేసింది అన్ని టీమ్స్ కంటే? అభినవ్ మనోహర్ ఎక్సలెంట్ బ్యాటరు. ఎందుకని చెప్తున్నానంటే ఆ టైంలో వచ్చి షాట్లు కొడతాడు కదా, వేరే లెవెల్ ఉంటుంది. 3.20 CRకి అయితే అబ్సల్యూట్లీ మంచి బై అని చెప్పొచ్చు. మనకి అభినవ్ మనోహర్ నాకు తెలిసి 3 down or 4th down వచ్చి మంచి ఫినిషింగ్ చేస్తాడు. ఆ తర్వాత టైడే ఈడు 30 lakhs అయితే తీసుకున్నారు. బ్యాకప్లో అయితే ఓపెన్ పెడతాడు. సచిన్ బేబీ కూడా మంచి ప్లేయరు, బ్యాకప్ కూడా తీసుకున్నారు వీళ్ళు 30 lakhsకి. అండ్ అంకిత్ వర్మ 30 lakhsకి అయితే తీసుకున్నారు అనమాట. మెయిన్గా వికెట్ కీపరు హెన్రిక్ క్లాసన్ ఉన్న 11.25 CRకి ఇషాన్ కిషన్కి అయితే వెళ్ళారు. అది గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఈ ప్రైస్లో దొరకడం అనేది స్టీల్ ప్రైస్ అనమాట. ఇషాన్ కిషన్ కోసం చాలామంది పోటీ పడ్డారు, బట్ సన్ రైజర్స్ అయితే సొంతం చేసుకుంది. ఒక కీ బై అయితే ఇషాన్ కిషన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇషాన్ కిషన్ దగ్గర ఆ పవర్ హిట్టింగ్ అండ్ ఏంటంటే ACDC బ్యాటింగ్ అంటారు కదా, అదైతే ఉంటుంది. పవర్ ప్లేలో ఫుల్ ర్యాంప్ ఆడిస్తాడు. ఇంకా ఫస్ట్ డౌన్ వస్తాడేమో అనుకుంటున్నాను నేనైతే, మరి చూద్దాం. తర్వాత ప్లేయర్స్లో ఆల్రౌండర్స్ని బ్రైడన్ క్రేజ్ తీసుకున్నారు 1 CRకి, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్. అండ్ కమిలెండు మెండిస్ని తీసుకున్నారు. మెండిస్ని 75 lakhs ఇట్టి బేస్ ప్రైస్ తీసుకున్నారు ఆల్రౌండర్. అండ్ హర్షల్ పటేల్ని తీసుకున్నారు. పర్పుల్ పటేల్ అంటారు కదా నార్మల్గా. లాస్ట్ టైం హర్షల్ పటేల్ ఏంటంటే పర్పుల్ క్యాప్ హోల్డర్ కదా. సో హర్షల్ పటేల్ 8 CRకి అయితే తీసుకున్నారు. కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే అమౌంట్, బట్ ఓకే. ఎందుకంటే హర్షల్ పటేల్ ఇస్తాడు రన్స్, కానీ ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి సో చెప్పలేం. సో 18 CR కాస్త ఎక్కువే, బట్ కీ బౌలర్ అయితే అవుతాడు హర్షల్ పటేల్. బట్ ఎందుకంటే లాస్ట్ టైం పర్పుల్ పటేల్ కూడా కదా. అండ్ తర్వాత ప్లేయర్స్లో
రాహుల్ చాహర్ని తీసుకుంది బౌలర్స్లో స్పిన్ డిపార్ట్మెంట్. ఎస్పెషల్లీ స్పిన్ ఏంటంటే లెగ్ స్పిన్ ఎక్కువైపోయింది హైదరాబాద్కి, మెయిన్ డ్యామేజ్ అదనమాట. సో లెగ్ స్పిన్ వల్ల రాహుల్ చాహర్కి 3.20 CRకి అయితే తీసుకుంది. అండ్ ఆడమ్ జంపా కూడా లెగ్ స్పిన్నరే, 2.40 CR, మంచి సీనియర్ ఆస్ట్రేలియన్ బౌలరు. అండ్ ఇంకెవరు వేస్తారు లెగ్ స్పిన్, అంతే కదా. ఓకే, వీళ్ళైతే తీసుకుంది. జైదేవ్ ఉనట్కట్ని అయితే తీసుకుంది, బట్ జైదేవ్ ఉనట్కట్ బేస్ ప్రైస్కి అయితే తీసుకుంది, బట్ మేబీ బ్యాకప్ అయితే ఉండొచ్చు. సిమర్జిత్ సింగ్ సిఎస్కేకి బాగా ఆడాడు. సిమర్జిత్ సింగ్ని 1.50 CRకి అయితే తీసుకుంది, బట్ అబ్సల్యూట్లీ వర్త్. ఎందుకంటే సిమర్జిత్ సింగ్ ఏ టైంలో మంచి కీ బౌలర్ అవుతాడు కూడా, నాకు ఆ విషయం తెలుసు. సిఎస్కే కూడా వదులుకోవాలనుకోలేదు, బట్ తీసింది. జీసన్ అన్సారీ 40 lakhs అండ్ మహమ్మద్ షమి, ఇది అబ్సల్యూట్లీ బై. ఎందుకంటే మహమ్మద్ షమి జీటీకి ఆడినప్పుడు తెలుసు ఆయన పవర్ ఏంటో. ఇండియాకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు. సో భువనేశ్వర్ కుమార్ని వదిలేశారు అనే లోపే మనకు మహమ్మద్ షమీని అయితే తీసుకున్నారు కాబట్టి అబ్సల్యూట్లీ వర్త్. ఎందుకంటే భువనేశ్వర్ కుమారు మహమ్మద్ షమీ ఈక్వల్ టు ఓకే, బట్ భువనేశ్వర్ కుమారు డెత్లో స్పెషల్గా ఉంటాడు. సో మహమ్మద్ షమీ కూడా బాగానే ఉంటాడు, బట్ రన్స్ అయితే వెళ్తుంటాయి కాబట్టి, ఫ్లో ఉంటుంది కాబట్టి, అంతకుమించి మహమ్మద్ షమీ ఈజ్ బెటర్ నాకు తెలిసి. సో మహమ్మద్ షమీ వర్త్. అండ్ ఇసన్ మలింగా శ్రీలంక నుంచి అయితే తీసుకున్నారు. మరేమి మలింగా లాగా మేబీ బౌలింగ్ చేయొచ్చు. సో టీం ఓవరాల్గా చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైము కాస్త మైనస్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ 2 డౌన్స్, అంటే ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ కాస్త మైనస్. ఎందుకంటే వీళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చిన ఆ ఫస్ట్ డౌను సెకండ్ డౌను ఊపు లేకపోవడం వల్ల స్కోర్ తగ్గిపోయేది కొన్నిసార్లు. బట్ ఈసారి మంచి బౌలింగ్ ఉంది అండ్ బ్యాటింగ్ ఆల్సో బాగుంది. అండ్ మొత్తం ఓవరాల్గా మంచి బ్యాలెన్స్ టీమ్ అయితే నాకు కనిపిస్తుంది. SRH కీలకమైన ప్లేయర్స్ని అయితే ఈసారి సొంతం చేసుకుంది. మరి ఈసారి కప్పు కొడద్దా లేదా అనేది అందరం వెయిట్ చేద్దాం. అండ్ తర్వాత నెక్స్ట్ టీం వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ కూడా 79 CR అయితే రిటర్న్స్ని అయితే తీసుకుంది, రిటర్న్స్ని ప్లేయర్లో. అండ్ 40 CR అయితే ఆక్షన్లో స్పెండ్ చేసిందబ్బా. అంటే 30 lakhs అయితే పర్స్ లెఫ్ట్ అవుతుంది. మ్యాక్సిమం 25 ప్లేయర్స్కి 20 ప్లేయర్స్ని అయితే తీసుకుంది. 14 ఇండియన్, 6 ఓవర్సీస్. సో నార్మల్గా ఇంకా 5 ప్లేయర్స్ని తీసుకోలేదు, అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. సో ఎవరిని రిటర్న్ చేసుకుందంటే SSV జైస్వాల్. అబ్సల్యూట్లీ SSV జైస్వాల్ రీసెంట్లో ఉన్న ఫామ్కి 18 CR వర్త్. రాజస్థాన్ రాయల్కి SSV జైస్వాల్ ఇచ్చిన ఊపు ఏదైతే ఉంటుందో అది వేరే లెవెల్ ఉంటుంది. స్టార్టింగ్లోనే ఒక మంచి స్కోర్ చేస్తాడు కాబట్టి ఓపెనర్గానే. అండ్ సిమ్రాన్ హెట్మేర్ 11 CR. హెట్మేరు తెలుసు కదా, వెస్టిండీస్ వచ్చాడంటే 6లు బాదునే ఉంటుంది, ఉన్నంతసేపు ఊపిడే ఉంటుంది, మరి తెలిసిందే కదా. తర్వాత సంజు శాంసన్ వదులుకోరు అట్టి పరిస్థితుల్లో. 18 CR. బెస్ట్ క్యాప్టెన్, బెస్ట్ ప్లేయర్ ఆల్సో. అండ్ రీసెంట్గా సంజు శాంసన్ ఉన్న ఫామ్లో అయితే ఇంకా ఎవ్వడు లేడు. సో అండ్ ధ్రువ్ జురెల్కి తీసుకున్నారనమాట 14 CRకి. అంటే 14 CRకి ఎందుకు తీసుకున్నారంటే జురెల్కి మంచి ఎట్టర్ ఆల్సో అండ్ మంచి ఫినిషింగ్ చేసే రోలు అతనికైతే ఇచ్చారు లాస్ట్ టైం నుంచి. అండ్ రియాన్ పరాగ్ని తీసుకున్నారు అట్లీస్ట్ ఫినిషర్గా, అండ్ 14 CRకి అయితే తీసుకున్నారు. అండ్ సందీప్ శర్మని తీసుకున్నారు 4 CRకి, మంచి బౌలర్ కాబట్టి. సో మేబీ ఇప్పుడు ఆక్షన్లో స్పెండ్ చేసింది ఎవరంటే శుభం దూబే 80 lakhs బ్యాటర్. అండ్ వైభవ్ సూర్యవంశీ ఈయన కోసం నేను ఒక చెప్పాలి, అతి తక్కువ IPLలో వయసు గలవాడు ఎవడని ఉన్నాడు అంటే వైభవ్ సూర్యవంశీ. 13 సంవత్సరాలే, రీసెంట్గా వచ్చే 13 సంవత్సరం కూడా. ఈయనకి బేస్ ప్రైస్ 30 lakhs అయితే 1.10 lakhs CR అయితే ఇస్తున్నారనమాట. సో మరి ఎందుకు అంత ఇస్తున్నారు ఏంటంటే హార్డ్ హిట్టరు, లెఫ్ట్ హ్యాండ్. అవకాశం ఇప్పుడు దొరకకపోయినా మేబీ టాలెంట్ని గమనించి SSV జైస్వాల్ అంతా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. 13 years అంటే చాలా చిన్నోడు అబ్బా, కానీ మనిషిని చూస్తే మాత్రం చాలా పొడుగు ఉన్నాడు, మంచి హిట్టరు. ఇంకా మీరు చూసుకున్నట్టయితే తర్వాత కృణాల్ సింగ్ రాథోర్ 30 lakhsకి తీసుకున్నారు వికెట్ కీపర్ని. అండ్ ఆల్రౌండర్లో యుధ్వీర్ సింగ్ చరక్ 30 lakhs. అండ్ నితీష్ రాణాని 4.20 CRకి అయితే తీసుకున్నారనమాట. 4.20 CRకి తీసుకున్నారు నితీష్ రాణా. అంటే ఇదివరకు మనకి నితీష్ రాణా కోల్కతాలో ఉండేవాడు. అండ్ 4th డౌన్ 5th డౌన్లో మేబీ ఆ డౌన్లో అయితే మేబీ ఇవ్వచ్చు.
అండ్ తర్వాత తుషార్ దేశపాండే 6.5 సిఆర్కి అయితే తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, తుషార్ దేశపాండేని చెన్నైలో ఉన్నప్పుడు ఏమన్నానంటే ఎక్కువ రన్లు ఇచ్చేవాడు అన్నాడు, కానీ ఎక్కువ వికెట్స్ కూడా చెన్నై తరపున తీసేవాడు తుషార్ దేశపాండే. ఆ టైంలో భలే యూజ్ చేసుకున్నారు తుషార్ దేశపాండే. అండ్ తుషార్ దేశపాండే కీ రోల్ అవుతాడు అనుకుంటాను నేనైతే, ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ ఆకాష్ మధ్వాల్ 1.20 సిఆర్కి, అండ్ కుమార్ కార్తికేయ 30 lakhs, అండ్ కివెన్ మిఫాకా 1.50 సిఆర్కి అయితే తీసుకున్నారు. మిఫాకా సౌత్ ఆఫ్రికా. అండ్ ఒన్నీడు అసరంగా మంచి బౌలర్, ఎందుకంటే అసరంగా మంచి బౌలరే కాస్త అంటే వికెట్ టేకింగ్ ఎబిలిటీ అసరంగా దగ్గర ఉంటుంది నార్మల్గా. అండ్ రన్స్ కూడా ఆపుతాడు, అది మెయిన్. అండ్ మహేష్ దీక్షానా శ్రీలంకలో ఇద్దరు తీసుకున్నాడు. మహేష్ దీక్షానా ఆల్రెడీ సిఎస్కే ఆడాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మిస్టరీ స్పిన్నర్ ఆల్సో. సో మహేష్ దీక్షానాని 4.40 సిఆర్కి అయితే తీసుకున్నారు. మంచి ప్రైస్కి అయితే అమ్ముడుపోయాడు మహేష్ దీక్షానా. అండ్ ఫజల్లా ఫరూక్కి 2 సిఆర్కి అయితే తీసుకున్నారనమాట. అశోక్ శర్మ 30 lakhs, అండ్ జోఫ్రా ఆర్చర్ 12.50. సో వీళ్ళ దగ్గర ఎక్కువ భయపెట్టింది మన జోఫ్రా ఆర్చర్కి అయితే పెట్టారు, ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ తెలిసిందే కదా. అంటే జోఫ్రా ఆర్చర్ని ఎందుకంటే మంచి స్పీడ్ ఉంటుంది, రిథమ్ ఉంటుంది, ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది అబ్బా జోఫ్రా ఆర్చర్ దగ్గర. ఆ డెత్ బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా రాజస్థాన్ టీము ఒక బట్లర్ లేపడం వల్ల కాస్త వీక్గా అనిపించిన, ఓవరాల్గా అయితే నాకు బాగానే అనిపిస్తుంది. బట్ మరి స్టార్ట్ అయితే కానీ తెలియదు కదా మనకి. సో మీకు ఏ టీం ఫేవరెట్ కింద తప్పకుండా కామెంట్ చేయండి. రేపైతే మనం కోల్కతా నైట్ రైడర్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ వీడియోస్ అయితే మరొక వీడియోగా అయితే వస్తాను. వీడియోస్ లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.